హక్కు 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 అని చెప్పి అమ్మ నాన్నకు వ్యతిరేకంగా తయారయ్యేవాళ్ళు. పెళ్ళైనకి 30 సంవత్సరాలు వచ్చినా సరే ముందుకు పడ్డావనుకో, జ్ఞాపకం వచ్చేది పెళ్ళాం అండు. ఏమంటాడు చెప్పండి? ఎందుకని? 70 సంవత్సరాలు వచ్చినా సరే కూర్చొని లేవలేని వాడు కాస్త లేస్తే చాలు ఏమంటాడు చెప్పండి? అమ్మయ్యా. ఏమంటాడు? అమ్మ ప్లస్ అమ్మయ్యా. దెబ్బ తగిలితే అమ్మ అంటాడు. కాస్త కుదుట పడితే చెప్పండి అమ్మయ్య అంటాడు. కాస్త కూర్చున్నాడు అనుకోండి, సీటు దొరికింది అనుకోండి బస్సులో, మీకు అమ్మ అంటారా అమ్మయ్య అంటారా? చెప్పండి. కష్టం వస్తే అమ్మ, నువ్వు సుఖపడ్డావంటే అయ్యా. కాబట్టి ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు అమ్మ అంటాం, సుఖపడినప్పుడు అమ్మ అయ్యా అంటాం. అంతేగాని పెళ్ళాం, మొగుడు, అత్త, తాత ఇవేవి రావండి. సహోదరి సహోదరులు, నీ జీవితంలో అమ్మ అయ్యా అనే పదం చచ్చిపోయేంత వరకు ముడిపడిపోయిన బంధం. కాబట్టి అది వద్దనుకున్నా కాదనుకున్నా, అమ్మ నాకొద్దు నాన్న నాకొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే కష్టం వస్తే నోట్లోంచి వచ్చే మొట్టమొదటి మాట ఏమిటి? అమ్మే వస్తుంది. అలాగే కాస్త కుదుట పడితే, హాయిగా అనిపిస్తే అమ్మయ్యా, అమ్మ నాన్నే జ్ఞాపకం వస్తారు. జ్ఞాపకం పెట్టుకో. అందుకే బతుకున్నంతకాలం అమ్మను నాన్నను సన్మానించు. ఈ లోకంలో నువ్వు ఎవరినైనా ఏడిపించు, కానీ అమ్మను నాన్నను మాత్రం ఏడిపించే ప్రయత్నము చేయొద్దు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. 10 ఆజ్ఞలలో ఆశీర్వాదముతో ముడిపడిన ఆజ్ఞ ఏదైనా ఉంది అని అంటే ఈ ఒక్క ఆజ్ఞే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కన్న తల్లి పట్ల తండ్రి పట్ల బాధ్యత వహించాలి. వారికి ఇవ్వవలసినటువంటి విలువ ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి, గుర్తింపు ఇవ్వాలి. మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం. జాగ్రత్తగా వినండి. హక్కుల గురించి మాట్లాడేవాడు ఎదుటి వ్యక్తిని గురించి కూడా ఆలోచించాలి. కష్టపడింది ఎవరు? భార్య. తాగి తిరిగి తందనలాడుతుంది ఎవరు? భర్త. ఈ తాగేవాడు వచ్చి కష్టపడి పనిచేసి కూలీ నాలి చేసుకుని డబ్బులు సంపాదించినటువంటి భార్య డబ్బులు లాక్కుంటూ ఇస్తావా చస్తావా? మరి పిల్లల సంగతి ఏంటి? నాకు అవసరం లేదు. వీడు ఒక మొగుడు, ఒక మగాడు, కనీసం భార్యను బిడ్డల్ని పోషించలేనివాడు, బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించనివాడు, కనీసం వాళ్ళని పట్టించుకోనివాడు. నేను అంటాను, అలాంటి వాడు మొగుడు కాదు, మగాడు కాదు, కేవలం మృగం మాత్రమే. కాదని నిరూపించండి. ఈరోజు తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా ఇలాగే తయారయ్యారు. ఇస్తావా చస్తావా? మమ్మే అర్జెంటుగా నాకు 2000 రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఇస్తావా చస్తావా? డాడీ నాకు 3000 రూపాయలు కావాలి, 5000 రూపాయలు కావాలి. ఇస్తావా లేదా? డబ్బులు కావాలి అని అడిగేటప్పుడు ఎందుకురా అని అంటే వాడికి ఎంత కోపమో. ఎందుకమ్మా 2000 రూపాయలు దేనికి? ప్రతిదీ నీకు చెప్పాలా? నువ్వు ఇచ్చే ముష్టి 2000 రూపాయలకి 3000 రూపాయలకి లెక్కలన్నీ చూపించాలా? కారణాలు చెప్పాలా? ఇస్తావా లేదా? ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్ళి అడుక్కుంటుందో, ఇవ్వకపోతే వీడు వెళ్ళి బయట ఏం చేస్తాడో అని చెప్పి అమ్మ నాన్న ఇచ్చి పడేస్తున్నారు. కారణం ఏమిటంటే నువ్వు బయటికి వెళ్ళి ఆ డబ్బుల కోసం నీచమైన పనులు చేయకూడదని చెప్పి. సహోదరి సహోదరులు, నా ఇష్టం, నాకు హక్కు ఉంది అంటుంది ఆ కూతురు. ఏ హక్కు అమ్మా? మమ్మీ నేను చిన్నపిల్లనేం కాదు, 18 సంవత్సరాలు దాటిపోయింది, కాబట్టి నాకు ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. మా పెళ్ళి అనేది కేవలం నువ్వు చేసుకునేటటువంటి అబ్బాయితో నీతో ముడిపడిన బంధం మాత్రమే కాదమ్మా. మరే నువ్వు అలాంటి నిర్ణయం తీసేసుకున్న తర్వాత మాకు చెప్పేదే ఉంది. నాన్న నిన్ను ఎలా పెంచాడు, ఎంత ప్రేమగా పెంచాడు, ఎంత క్రమశిక్షణతో పెంచాడు. మమ్మీ నాకు ప్రేమించే హక్కు ఉంది, ప్రేమించే వాడిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది కాదనడానికి మీరెవరు? భార్య భర్తలు ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళు వచ్చి హక్కుల గురించి మాట్లాడకండి. అవ్వనుకుంది ఆ పండు తినే హక్కు నాకు లేదా, తినకూడదా, ఆ మాత్రం స్వాతంత్రం నాకు లేదా అని చెప్పి ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసి ఆ పండు తిని
ప్రపంచానికి మరణాన్ని తీసుకొచ్చింది. ఏ రోజు కూడా నీ కుటుంబంలో హక్కుల గురించి మాట్లాడు మాకు, బాధ్యతల గురించి మాట్లాడు, హక్కుల గురించి మాట్లాడు మాకు, ప్రేమ గురించి మాట్లాడు, ఆప్యాయత గురించి మాట్లాడు, కుటుంబ విలువల గురించి మాట్లాడు, పెనవేసుకున్న కుటుంబ బంధం గురించి మాట్లాడు, బాంధవ్యం గురించి మాట్లాడు. ఎవరికి కావాలి నీ బోడి హక్కు? హక్కులు కాదండి కుటుంబాన్ని కట్టేది, హక్కులు కాదండి కుటుంబంలో విడదీయని బంధాన్ని ఏర్పరిచేది. మరేమిటి బాధ్యత? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆఖరివాడు ఆస్తి కావాలి అడిగేశాడు. ఆస్తిని పొందుకొని వెళ్ళడానికి అర్హత లేకపోయినా అడగకూడదు అడిగి పొందుకున్న ఆస్తిని చేపట్టి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాడే. ఈరోజు అలాంటి వాళ్ళు నాయన అనేక ఇళ్లల్లో కనిపిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే చేయాలి. అడ్డు చెప్తే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతామంటున్నారు, ప్రశ్నిస్తే పొగరుతో సమాధానం చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి గుండా నాయన ఈరోజు కుటుంబ వ్యవస్థ కొనసాగుతూ ఉండగా ఆ కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి యవన బిడ్డలు నాయన నీ మాటకు లోబడులాగున సహాయం చేయి, నీ చిత్తాన్ని గ్రహించులాగున సహాయం చేయి. అమ్మ నాన్న మాటకు విలువ ఇచ్చేవారిగా ప్రతి ఒక్కరిని నాయన, చిన్న బిడ్డలు మొదలుకొని వివాహ వయసు వచ్చేంత వరకు నాయన ప్రతి ఒక్కరు అమ్మ నాన్న మాటకు విలువిచ్చులాగున సహాయం చేయి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.